హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి నేను పుదీనా నిలవ పచ్చడి చేసుకుంటాను. దానికి పుదీనా అంతా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంత పుదీనా మనకు బయట అంత మంచిగా రాదు, కానీ మా ఫ్రెండ్ తెచ్చింది. చక్కగా తను అన్నీ కట్ చేసుకొచ్చింది. నేను నీట్గా ఇవన్నీ ఒలిచేసుకున్నాను. ఇది నిలవ పచ్చడి పడతాను. చూడండి, దానికి ఏ విధంగా చేయాలో అంతా చెప్తాను నేను. కరెక్ట్గా చూడండి. ఫస్ట్ వాటర్లో ఇదంతా వేసేసి చక్కగా కడిగేసుకొని నేను ఒక క్లాత్ మీద ఆరబెడతాను. ఎండలో కాదు, బయట నీడలోనే ఆరబెడతాను. ఆ తర్వాత పచ్చడి ప్రాసెస్ అంతా చూపిస్తాను. చూడండి, పుదీనా అంతా కడిగేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నాను. ఇది వాడిపోయాక అప్పుడు మనం పచ్చడి ప్రాసెస్లోకి వెళ్దాం. ఇది కొంచెం డ్రై తడి లేకుండా వాడాలి. మనం ఎండలో ఆరబెట్టినట్టు కాదు, కొంచెం వాడితే దాన్ని పచ్చడి కలిపేసుకోవచ్చు. నేను ఆరబెట్టుకున్నాం కదండి, ఈ పుదీనా తెచ్చి నేను ఇక్కడ స్టవ్ మీద వేయించేసుకుంటాను. ఇది మొత్తం ఇలా వేయించేసుకుని ఆ తర్వాత పచ్చడి ప్రాసెస్ అంతా చూసుకుందాం. చూడండి, ఇది పుదీనా వేగిపోయింది. ఇది పుదీనా ప్లస్ చింతపండు కలిపి నేను మిక్సీ కొట్టేస్తాను. ఆ తర్వాత ఉన్నది ఏం చేయాలో చూపిస్తాను. ఇదిగో చూడండి, మిక్సీ పట్టేసాను. దానికి నేను ఒక 50 గ్రాములు కారం వేసుకుంటున్నాను. పట్టేస్తుంది, ఎందుకంటే నేను చింతపండు గుజ్జు అవన్నీ వేస్తాను. అలాగే కొంచెం ధనియాల పొడి, కారం, ఉప్పు, కొంచెం మెంతిపొడి, ఆవపిండి ఇవన్నీ వేసేస్తున్నాను. ఇవన్నీ వేసాక కొంచెం చింతపండు గుజ్జు నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను. ఎంతంటే ఒక 50 గ్రాములు చింతపండు, 50 గ్రాములు కారం అన్నమాట. ఇవన్నీ వేసి కలుపుతాను. చూడండి, ఇవన్నీ మిక్స్ చేసి ఇలా కలిపేసాను. ఇప్పుడు నేను పోపు వేసుకుంటాను. అందులో కొంచెం వెల్లుల్లిపాయలు వేసి పోపు వేస్తాను. ఆ పోపు వేసాక ఇది కొంచెం లూజ్ అవుతుంది. ఇది పుదీనా నిల్వ పచ్చడి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎన్ని రోజులన్నా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. బయట పెట్టుకుంటే మనకు ఒక నెల, ఖచ్చితంగా నెల ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇలా చేసుకుందాము. ఆయిల్ మరుగుతుంది. ఆయిల్ మరిగాక చూడండి, ఆయిల్ మరుగుతుంది. నేను పప్పు నూనె పోసుకున్నాను. ఇందులో వెల్లుల్లి రేకులు కూడా వేసేస్తాను. అది మరిగాక అప్పుడు చూపిస్తాను. చూడండి, వెల్లుల్లి కూడా వేగిపోయి కొంచెం చల్లగా అయ్యాక అందులో వేస్తాను. ఇందులో మనం కావాలంటే మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు. నాకు అవన్నీ ఇష్టం లేక వేయలేదు. అవన్నీ వేసుకుంటే ఇంకా కొంచెం కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట. ఇది పుదీనా పచ్చడి దేనికి ఉపయోగం అంటే మనకి పంటి సమస్యలు రావు. అలాగే కడుపును కూడా క్లీన్ చేస్తుంది. ఇలాగా ఉన్నదాన్ని మనం చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం అన్నమాట. ఇందులో ఎన్నో మెడికల్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. మనకి హెల్త్ పరంగా చాలా మంచిది. అలా చేసుకోండి. చూడండి, ఆయిల్ మరిగిపోయింది కదా, అది నేను ఇందులో వేసేస్తున్నాను. అంతే. ఇది ఇలా వేసేసుకుని చక్కగా కలిపేసుకుంటే అందులో ఏ తడున్నా అంతా పోతుంది. కరెక్ట్గా ఉంటుంది మనకి ఈ పచ్చడి. ఎన్ని రోజులన్నా నిల్వ ఉంచుకోవచ్చు. ఇంతేనండి, పుదీనా పచ్చడి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది, ఇంకా వేస్తాను. చూడండి, మళ్ళీ కొంచెం నూనె పోసాను. 150 గ్రామ్స్ సరిపోద్ది అనుకున్నాను, కానీ పావు కేజీ పట్టేసింది ఇందులోనూ. అది మళ్ళీ కొంచెం కాసి వేసాను. ఎందుకంటే ఆయిల్ ఎప్పుడు తక్కువైతేనే మనకి పచ్చడి చెడిపోతుంది. ఆయిల్ కరెక్ట్గా ఉంటే పచ్చడి చెడిపోదు అనమాట. అంతే. ఇలా చేసి మీరు తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. పుదీనా నిల్వ పచ్చడి ఈ రీతిగా చేసుకోండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.